యస్య భూమిః ప్రమాంతరిక్షముతో ఘరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం ఇంద్ర నామము పరమాత్మకు వర్తిస్తుంది. క్షుద్ర శక్తి గల మానవుడు కూడా క్షుద్రత్వాన్ని విడిచిపెట్టి పరమాత్మను శరణు పొందితే విఘ్నముల నుండి, సంకటముల నుండి, వివిధ కష్టముల నుండి భయమందక సురక్షితముగా తరించి వెళ్ళుదురు. దీని భావార్థం ఇంద్రనామంతో అదేనండి. అదే నేను ఒకసారి భావార్థం చదువుతా సార్. చదువు సార్. ఇంద్రనామముతో వేదములలో ఎవని కీర్తిని గానమనర్చబడినదో అట్టి పరమేశ్వరుని దివ్య సామర్థ్యము బహుమూల్యమైనది. ఆయన సంరక్షణను పొంది క్షుద్రశక్తి గల మానవులు కూడా సమస్త విఘ్నములు మరియు సంకటములను దాటి వెళ్ళి వివిధ కష్టముల నుండి భయమునందక ఈ ప్రపంచము నుండి సురక్షితముగా తరించి వెళ్ళుదురు. కావున పరమేశ్వరుని దివ్య సామర్థ్యము మరియు సంరక్షణను ఎల్లరూ పొందవలసియే ఉండును. తోడ్తో విద్వాంసులు కూడా దేవతలని అనిపించుకుందురు. వారి ఉపదేశములను విని జ్ఞానార్జనను అనర్చవలను. సన్యాసి గారు ఏమర్థమైంది? ఇక్కడ పరమేశ్వరుని బహుమూల్యమును సంరక్షణని క్షుద్రశక్తులుగా మానవులు కూడా విఘ్నాల నుంచి సంకటం దాటి వెళ్ళబడతారు మరియు ప్రపంచంలో సురక్షితంగా వాళ్ళు సురక్షితంగా బయటపడతారని చెప్పేసి నాకు అర్థమైంది. రైట్. ధాతుపాఠంలో ఇంద్ర అనే పదం ఎవరికి వర్తిస్తున్నదో చూడండి. మీరు అనుకునే ఇంద్రుడు అనే వ్యక్తి మీకు పురాణములలో కనబడతాడు. ఇంద్ర అనే నామము వేద ప్రమాణములతో చూస్తే పరమాత్మకే వర్తిస్తుంది. ఈ మంత్ర భాగంలో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ఇంద్ర ఈ పదం కొత్తగా వచ్చింది. ఇంద్ర అంటే పౌరాణికులు ఈ పదానికి ఇంద్ర అనే పదమునకు ఒక వ్యక్తిని చూపించారు, ఇంద్రుడు అని. ఇంద్రుడు దేవతలకు అధిపతిని, అతను స్వర్గంలో ఉంటాడని, అక్కడ దేవవేశ్యులు ఉంటారని, దిక్పాలకులు ఉంటారని, వీళ్ళందరికీ అధిపతి ఇంద్రుడని ఒక స్వర్గాన్ని, ఒక లోకాన్ని సృష్టించారు. అసలు ఇంద్ర అంటే అర్థం ఏమిటి? ఇది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఈ దిక్పాలకులు వీళ్ళందరూ ఉన్నారా? ఈ దేవతలు అంటే ఎవరు? ఈ విధానాలు ప్రజలలోనికి విపరీత భావాలతోటి అర్థాలు వెళ్ళిపోయాయి. వేదంలో ఉండినటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రజలలోనికి వెళ్ళలేదు. వేదాలలోను విషయాలని చెప్తున్నాము, వేద జ్ఞానమే చెప్తున్నామని చెప్పి ఆ యొక్క వేదములో ఉండినటువంటి పదములకు, మంత్రాలకి అర్థాలు వారి భావనకు, వారికి తోచిన విధానంతో చెప్పుకుంటూ తీసుకొని వెళ్ళిపోయారే తప్ప ప్రమాణములతో వెళ్ళలేదు.
ఇదే ప్రజలలోనూ నాటుకుపోయి ఉన్నది ఇప్పుడు. ఇంద్ర అంటే ఒక దేవతలకు అధిపతిని, ఆయన ఒక స్వర్గంలోనే ఉంటాడని, అలాగే వరుణుడు, తర్వాత అగ్ని, ఈ దేవతలు ఎవరెవరైతే ఉన్నారో ఈ వాయుదేవుడు అని, వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారని, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నదని చెప్పుకుంటూ ప్రజల్లోనికి వచ్చేస్తుంది. రూపాలు చిత్రీకరణ అయిపోయాయి. వాస్తవానికి ఇవేనా ఉన్నవా? వేద ప్రమాణములతో ఇవేమీ లేవు, ఈ రూపములు లేవు. మరి ఈ పేర్లు ఇవన్నీ పరమాత్మకే వర్తిస్తాయి. పరమాత్ముని యొక్క ఒక్కొక్క కర్తవ్యానికి ఒక్కొక్క నామం ఉన్నది. ఇవన్నీ కర్తవ్య నామములే. ఈ కర్తవ్య నామములు మనం తెలుసుకొని ఆ మూల స్వరూపుడైనటువంటి ఆ సర్వశక్తివాన్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఆత్మ పరమాత్మ ఈ మధ్యన జరిగే నాటకమే ఇదంతా. ఇదంతా అర్థాలు తెలుసుకొని మూల స్వరూపంతో సంబంధం పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ధన్యులవుతారు. ఇంద్ర అంటే అర్థము వేదాల్లో చక్కగా కనబడుతుంది. ఒకటి ఐశ్వర్యము, రెండు విద్యుత్తు, మూడు మెరుపు, ఇంద్రియములకు అధిపతి ఆత్మ, ఇక ఫైనల్ గా ఇంద్ర అంటే పరమాత్మ. అది ఈ ఇంద్ర అనే పదానికి ధాతుపాటు ఏం చెప్తుంది అని చూస్తే, ధాతుపాఠంలో చాలా క్లియర్గా మీకు నేను బుక్ పంపించాను. ఆ బుక్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఇది పరమైశ్వర్యే అనే ధాతునకు పరమన రన్ ప్రత్యయం చేర్చినట్లయితే ఇంద్ర శబ్దం ఏర్పడుతుంది. యా ఇందతి పరమైశ్వర్యవాన్ భవతి స ఇంద్ర పరమేశ్వర. సమస్త ఐశ్వర్యాలు కలవాడవటం వల్ల పరమాత్ముడికి ఇంద్ర అని పేరు. మనకి వేద ప్రమాణం ధాతుపాఠ ప్రమాణం. ఇక్కడ ధాతుపాఠం అంటే శబ్దం ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, ఆ తాళు నుంచి ఆ శబ్దానికి అర్థం, పదముకి అర్థం ఏమై ఉన్నది, ఇదంతా అక్కడ ధాతుపాఠంలో చెప్తారు. ధాతుపాఠం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంద్ర అనే పదమునకు ఈ విధంగా పరమ ఐశ్వర్యుడైనటువంటి ఆ పరమాత్మయే ఇంద్ర అనే నామానికి అక్కడ వర్తిస్తాది. మరి ఇంద్ర అనేటప్పటికి ఒక రాజుగా, ఇంద్రియములకు స్వర్గలోకానికి అధిపతిగా ఇంద్రుడు ఉన్నాడు, ఈ దిక్పాలకులు ఉన్నారు అనేది ఇవన్నీ పురాణాలలో కథలలో కనబడతాయి. కానీ వాస్తవానికి వేదం దగ్గరికి వచ్చి చూస్తే, జ్ఞానం దగ్గరికి వచ్చి చూస్తే ఇంద్ర అంటే పరమాత్మ ఇది వర్తిస్తుంది. ఇక్కడ మీకు అందరికీ సంశయం నివృత్తి చేయడానికి కొంచెం ఇంద్రాని వివరం గురించి చెప్పడం జరిగినది. అదే చెప్పింది ఇక్కడ. ఇంద్ర నామముతో వేదములలో ఎవరిని కీర్తిని గానమనొచ్చబడినదో ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రేక్షక మహాశయులు. ఎవరు అయితే వీడియోను చూస్తున్నారో మీరందరికీ కూడా ఇంద్ర అంటే ఆ పరమేశ్వరుడే గుర్తుకు రావాలి. నిరాకార నిరంజన అవ్యక్త దివ్య మంగళ తేజస్వరూపమైనటువంటి పరమాత్మ గుర్తుకు రావాలి ఇంద్ర అంటే. వేదములో ఇంద్ర అంటే పరమాత్మని గానం చేయాలి తప్ప పురాణాలలో మీకు చూపించినటువంటి ఒక ఇంద్రుడు ఉన్నాడు, ఆయనకు ఒక వజ్రాయుధం ఉన్నది, ఇవన్నీ కథల రూపంలో ఇవన్నీ అక్కడ కనబడతాయి. అవి కథలవి పురాణాలు ఉంటాయి. కానీ వేద సాహిత్యం, వేదం అనేటువంటిది ఇక్కడికి వచ్చి చూస్తే ఇంద్ర అంటే పరమాత్మకు వర్తిస్తుంది. ఇది గుర్తించండి. అయితే అట్టి పరమేశ్వరుని దివ్య సామర్థ్యము బహుమూల్యమైనటువంటిది, అద్భుతమైనటువంటి ఆయన యొక్క సామర్థ్యం అనంతం. ఓజోన్మయి దేహి, ఓ అనంతమైన సామర్థ్యము కలిగినటువంటి వాడా ఓ పరమేశ్వరా, ఆ యొక్క సామర్థ్య శక్తి నాకు అనుగ్రహించి ప్రసాదించదువుగాక అని వేదమంత్రం చెప్తారు. ఆయన మనం అర్థించాలి.
ఈశ్వరా నాకు సామర్థ్యాన్ని ప్రసాదించు. తేజోంసి తేజోన్మైదేహి, హే ఈశ్వరా, ఆ తేజస్సు అంటే అక్కడ ప్రకాశం అంటే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞాన శక్తి నాకు అనుగ్రహించి ప్రసాదించు ప్రభు. పరమాత్మను మనం ఆ విధంగా మన యొక్క ప్రార్థనలో మన విన్నపమును తెలియచేయాలి. నిర్దిష్టంగా మనకు అవగాహన కలిగి ఉండాలి. ఏది కావాలో అది ఆయన అడుగుతుంది. ఆ అడుగుతున్నంత మాత్రం మనకు వచ్చేస్తుందా అంటే ఇక్కడ మళ్ళీ మార్చుకోవాలి. ఏదైతే మనం ఆయన గారిని పరమేశ్వరుని అడుగుతున్నామో అడిగిన దాని ప్రకారంగా మన నడవడికను మార్చుకోవాలి. మన నడవడిక మార్చుకోకుండా అంటే మన కర్మలను మార్చుకోకుండా కేవలం అడుగుతుంటే ఇది అలవాటైపోతుంది. ఇది అలవాటైపోయి అన్ని రోజులు ప్రార్థన చేస్తున్నానండి అంటే ప్రార్థన లాగా ఉంటుంది, నీ నడవడిక లాగా ఉంటుంది, ఏమీ మార్పు జరగదు. బరువు మోసినట్టుగానే అంతే, ఆ బరువు మోసుకోవడమే. మరి మార్పు జరగాలంటే పరమేశ్వరుని ఏమైతే మనం గానం చేస్తున్నామో మంత్రపూర్వకముగా దాని అర్థం తెలుసుకొని ఆ అర్థ సహితంగా మన జీవన విధానం మార్చుకుంటే అప్పుడు మంత్రం సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. అంతే, అదంతే. మనం ఇంతే ఇలాగే సాగిపోతాం. ఇక్కడ ఎవని కీర్తిని గానం అనుచనబడినదో అట్టి పరమేశ్వరుని దివ్య సామర్థ్యము బహుమూల్యమైనది, ఆయన సంరక్షణను పొంది అది ఆ పరమేశ్వరుని యొక్క సంరక్షణ పొందాలి సర్వత్రా. సర్వత్రా మనం సంధ్యావందనంలో చెప్పుకుంటున్నాం. ప్రాచీదిగగ్నిరధిపతి రసితో రక్షితాదిత్య ఇషవ తేభ్యోన్నమో అధిపతిభ్యోన్నమో రక్షితృభ్యోన్నమ ఇషభ్యోన్నమ ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తంభోజం వేదద్మః. తూర్పు దిక్కు నుంచి జ్ఞానం ఆ యొక్క సూర్యప్రకాశం ఏ విధంగా అయితే ప్రసరింపబడుతున్నదో, ఈశ్వర తండ్రి నువ్వే ఆ తూర్పు దిక్కున రక్షకుడివై నాకు జ్ఞానం అనే ప్రకాశాన్ని వర్షింపచేయించు. నాలో ఉన్న ద్వేష భావము, నేను ఎవరిని ద్వేషిస్తున్నానో, ఎవరు నన్ను ద్వేషిస్తున్నారో ఈ ద్వేషభావం నీకు సమర్పించేసేస్తాను. ఈ విధంగా మనం ఆయన సంరక్షకునిగా మనం నిలుపుకుంటున్నాం కదా. నిలుపుకుంటున్నప్పుడు ఏమన్నాము? నాలో ఉన్న ద్వేష భావాన్ని నీకు ఇస్తున్నాను అన్నాను. మరి ద్వేష భావాన్ని పరమేశ్వరుడికి ఇస్తున్నాను అన్నప్పుడు నాకు ఎవరి మీద ద్వేష భావం ఉన్నదో వారి మీద ద్వేష భావాన్ని నేను తీసివేయాలి. వస్తుంది నాకు ద్వేషం, వాళ్ళు చేసే పనుల మీద నాకు కోపతాపాలు వస్తాయి, ద్వేషం వస్తుంది. వచ్చినప్పుడు నేను ఏమడిగాను ఇక్కడ అంటే నా ద్వేషభావం నీకు ఇచ్చేస్తానని అన్నాను కదా ఇక్కడ. మరి ఆ ద్వేషభావం నీకు ఇచ్చేస్తానని అన్నప్పుడు ఈ వ్యక్తి మీద నాకు ఆ ద్వేషం వచ్చినప్పుడు ఆ ద్వేషాన్ని మళ్ళీ నేను ప్రదర్శిస్తే ఆయనకి ఏమి ఇచ్చినట్టు అయింది అక్కడ? ఏమీ కాలేదు. ద్వేషంలాగే ఉన్నది. రోజు ఉదయం చదువుకోవడం, సంధ్యావందనం, అది చదువుకోవడం లాగే ఉంటుంది. అది మారదు, ఇది మారదు. ఇక్కడ మారడానికి నేను మధ్యలో ఉన్నాను కాబట్టి, నాలోని ద్వేష గుణం ఉంది కాబట్టి ఈ ద్వేష గుణాన్ని నేను విసర్జించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. క్షుద్ర శక్తి గల మానవులు కూడా, అది క్షుద్ర శక్తి గల మానవులు. ఈ క్షుద్ర శక్తి గల మానవులు ఎవరు అయ్యారు? ఎవరైతే ఇంద్రియములకు వశమయ్యి, ప్రకృతికి వశమయ్యి, ప్రకృతి యొక్క ఆకర్షణలకు వశమైపోయి ఈ ప్రకృతి నుంచి ఏదో లబ్ధి పొందాలి, ఏదో ప్రాప్తం చేసుకోవాలి అనేటటువంటి విధానాలతో వెళ్ళినప్పుడు వాళ్ళకి క్షుద్ర శక్తులు కనబడతాయి. అంటే ఒకరికి చెడుపు చేయడమే, ఒకరిని పాడు చేయడమే క్షుద్ర శక్తి, అంతమించి ఏమీ కాదు. అలాంటి క్షుద్ర శక్తికి వెళ్ళడానికి వీడికి కారణం ఏమిటి అంటే వీడిలో అవిద్య, ఒక నిర్దిష్టమైన ప్రమాణము గాని, ఒక అవగాహన గాని అసలు ఏమిటో వీడికి తెలియకుండా ఉంది. వీడెవడో వీడికి తెలియకుండా ఉన్నది. ఈ తెలియకుండా ఉండడానికి కారణము వీడిలో అవిద్య. ఆ అవిద్య అనేటటువంటిది అజ్ఞానమే కాబట్టి ఆ అజ్ఞానము ద్వారా వీడు లోపలికి చొచ్చుకుపోయి ఆ అజ్ఞానముతోటి ఈ ప్రకృతి యొక్క ఆకర్షణలకు వశమైపోయి రకరకాల విధానాలు ఇంకా ఆచరించుకుంటూ పోతుంటుంటాడు. ధర్మభ్రష్టమైపోతాడు, కర్మభ్రష్టమైపోతాడు.
వికర్మలోనికి కూరుకుపోతాడు. ఇలాంటి వారు క్షుద్ర శక్తులు కలిగినటువంటి మానవులు. ఇలాంటి మానవులు కూడా తరిస్తారు. ఎప్పుడు తరిస్తారు? పరమాత్మని యథార్థ సత్యం తెలుసుకొని ఆయనకు శరణ పొంది ఆయన శరణ వేడుకొని ఆయనతోటి నిరంతరము ఉంటూ ఆయన గుణములను ఆయన కర్తవ్యములను కీర్తిస్తూ తన జీవన విధాన చరిత్రను మార్చుకోగలిగినప్పుడే వీడు మారతాడు. లేకపోతే మారడు. ఎవరి దాకా వద్దు. క్షుద్రశక్తులు కలిగిన మానవుడి గురించి కూడా వద్దు. ప్రేక్షక మహాశయ, నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు కదా, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, మీరు కూడా దైవాన్ని ప్రార్థిస్తున్నారు కదా. మీరు ఏమని ప్రార్థిస్తున్నారు? ఒకసారి పరిశీలించండి. మీ ప్రార్థన విశ్వ కళ్యాణం గురించి ఉన్నత కోసం జరగాలి. మీ స్వాన్నత గురించి చేస్తున్నామండి, చాలా వండర్ఫుల్. మీ స్వయం ఉన్నత గురించే పరమాత్మను ప్రార్థిస్తున్నారు, చాలా మంచిది. మరి ప్రార్థించినటువంటి విధానముతో మీ జీవన విధానం ముడిపెట్టేసుకొని ఆ విధముగా మీరు నడుస్తున్నారా? ఆధ్యాత్మిక మార్గములో మీరు అడుగు పెట్టాలి. మీ యొక్క జీవన విధానం ఉన్నత గతికి చేరుకోవాలంటే మీరేం చేయాలి? మొట్టమొదట యమనియమములలో అడుగు పెట్టాలి. ఎందుకు ప్రతిసారి నేను యమనియమములు అంటున్నానంటే జీవన శైలిని మార్చేటటువంటిది, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే విధానము మీకు నేర్పిస్తుంది. అందులో మొట్టమొదట దైవం పేరుతో మీరు నేర్చుకోవలసినది అహింస. హింసా వృత్తిని వెడనాడాలి. చాలా మంది మాంసభక్షకులే. మాంసభక్షకులే. మీరు దైవం దగ్గరికి వెళ్ళాలనుకునేటప్పుడు మాంసభక్షణ చేసేసి నేను దైవాన్ని ప్రార్థిస్తానంటే మీరు పాపాత్ములు అయిపోయారండి మహాశయ. మీరు పాపపు కర్మ చేసేసి మళ్ళా దైవాన్ని ప్రార్థిస్తానంటే మీకేమి లాభం లేదు. ఏమి లాభం లేదు. మరి మీకు ఎలాగా మీ ఆత్మోన్నత జరుగుతుంది? మళ్ళీ మీరు దైవం దగ్గరికి వెళ్ళి మీ ఆత్మోన్నత గురించి అనిపిస్తే మళ్ళీ దైవాన్ని ప్రార్థిస్తున్నాం అని అంటున్నారు కదా. మీ ప్రార్థన జీరో అయిపోయింది. ఇక్కడ కాలక్షేపణ గురించే దైవం పేరుతో నేను ఉన్నానని చెప్పి అనుకోవడమే. అయితే అక్కడ దైవం పేరుతోటి మీరు ఉన్నారు, మంచిదే, బాగుంది. ధర్మ కార్యాలు కొన్ని కార్యక్రమాలు చేస్తారు కదా. ఆ ధర్మ కార్యక్రమాలు చేసినప్పుడు ధర్మానికి ప్రతిఫలం మీకు వచ్చి కూర్చుంటుంది. కానీ మీ ఆత్మోన్నతి ఇది. అసలు మీ ఆత్మోన్నతి అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? ఒక జన్మకి ఒక జన్మ పైకి ఎక్కాలి. మీరు పై గతులకు వెళ్ళాలి, ఊర్ధ లోకానికి చేరుకోవాలి. ఒక పిల్లగాన్ని కాన్వెంట్లో జాయిన్ చేశాను, స్కూల్లో జాయిన్ చేశామండి. 1వ తరగతి సంవత్సరానికి 2వ తరగతి 2వ సంవత్సరం ఇలాగా ప్రైమరీ స్కూల్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసేసుకుంటాడు. ఆ తర్వాత హై స్కూల్స్కి వెళ్తాడు. అక్కడ 5 సంవత్సరాలకు హై స్కూల్ కంప్లీట్ చేసుకుంటాడు. ఆ తర్వాత జూనియర్ కాలేజ్కి వెళ్తాడు. 2 years అది కంప్లీట్ చేసుకుంటాడు. ఆ తర్వాత డిగ్రీ పట్టుకుంటాడు. అంటే ప్రతి సంవత్సరం వాడి విద్యా విధానములో ప్రగతి పథంలోనికి సంవత్సరం ఎక్కుతూ పోతున్నాడు కదా. మరి ఆధ్యాత్మిక మార్గంలో మీ యొక్క ప్రగతి ఏమిటి? మీరు ఏం మెట్లు ఎక్కాలి? ఎప్పుడు ఆలోచించారా? ఏం మెట్లు ఎక్కుతున్నారు? మీకు ఉండేటటువంటి విఘ్నాలు ఏమిటి? మీ జన్మ ఎందుకు వచ్చింది? ఇవన్నీ మీరు ఆలోచించాలండి. అయ్యా మహాశయ, వింటున్నారు కదా, ఆలోచించాలి. ఏ జన్మించిన తర్వాత మీరు ఏ మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారో సాగించుకోండి, అది మీ ఇష్టం, అది మేము కాదన్నాను. కానీ ఆధ్యాత్మిక మార్గం వచ్చేటప్పటికి ఇదే, మరి ఇంకోటి లేదు. ఇంక మీకు మళ్ళా ప్రసక్తి లేదు. నేను అవి చేస్తానండి, ఇవి చేస్తానండి, అవి చేస్తానంటే ఇవేమీ పనిచేయవు. మీరు ఏమి చేసినా చుట్టూ తిరిగి ఎక్కడికి రావాలి? అహింస దగ్గరికి రావాలి. మొదటి మెట్టది, అంటే మొదటి తరగతి, అంటే ప్రైమరీ అనుకోండి, లేకపోతే సెకండరీ ఏంటిది హై స్కూల్ అనుకోండి, లేకపోతే ఇంటర్ అనుకోండి, జూనియర్ కాలేజ్ అనుకోండి. ఏదైనా సరే మీరు వెళ్ళాలంటే మొట్టమొదటి అహింసకు రావాలి. అహింస తర్వాత సత్యం. మరి ఈ మెట్లు దాటారా? దైవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం, మేము భజన చేస్తున్నాం, మేము పూజలు చేసుకుంటున్నాం, షోడశోపచార కార్యక్రమాలు చేస్తున్నాం, తీర్థయాత్రలకు వెళ్తున్నాం, గంగా స్నానాలు చేసేసుకున్నాం. ఇవన్నీ చేసుకోండి, ఎవరు కాదంటారు మిమ్మల్ని?
నేనైతే కాదన్నా, మీ అభిమతం చేసుకోండి. కానీ నేనేమడుగుతున్నాను మిమ్మల్ని, దైవం పేరుతోటి ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన తర్వాత ఈ అష్టాంగ యోగాంగములలోనూ మొట్టమొదటి మెట్టు అహింస ఎంతవరకు మీరు పాలన చేస్తున్నారు? పాలించేటటువంటి మహానుభావులు, వాళ్ళకి నమస్కారాలు, వాళ్ళేం అనలేము. మొట్టమొదటి అహింస ఇదనమాట. ఈ విధమైనటువంటి ఇంద్రియ లోలత్వానికి బానిసైపోయి, ప్రకృతిక ఆకర్షణలకు బానిసైపోయి, మీరెవరో మీకు తెలియకుండా నేననేటువంటి దేహం అనే భావనతో ఉంటూ వాళ్ళని బాధించి వీళ్ళ బాధించి మీ స్వార్థం గురించి, మీ లాభం, మీ స్వయం, ఇలాంటి విషయాల్లో చిక్కుకుపడిపోవడమే క్షుద్ర శక్తి కలిగిన మానవులు. ఇలాంటి వారు కూడా తరిస్తారు అని చెప్పింది. ఈ మంత్రం ఏం చెప్పింది? ఆయన సంరక్షణను పొంది, మీరు ఆయన సంరక్షణ పొందారా? ఎవరు ఆయన సంరక్షణ అంటే ఎవరు అంటే ఈ అనంత విశ్వానికి సూపర్ న్యాచురల్ పవర్. అది కనబడదు. మీకు చూపించే విధానాలన్నీ కూడా ఈ ప్రకృతి తత్వాల నుంచి ఒక్కొక్క రూపాన్ని ఈ పౌరాణిక తయారు చేసి ఆ పరమాత్మ యొక్క కర్తవ్య నామాలకు వాడికి తగిలించేసేసి ఆ రూపాన్ని ఉపాసించమని చెప్పుకుంటున్నారు. ఆ రూపాన్ని ఉపాసించడం అంటే ప్రకృతి తత్వాన్ని ఉపాసించినట్టే. మరి నిరాకార పరమాత్మను మీరు ఎక్కడ ఉపాసించారు? అదేంటండి నిరాకార పరమాత్మ ఉపాసించడానికి ఆయన కనబడుతున్నాడు ఏంటండి? ఉపాసించడానికి మీరు ఈ విధంగా అలవర్చుకున్నారు. కనబడేటువంటి విధముగా మీరు చేసేటటువంటి విధానాలతో మీరు అలవర్చుకుని ఆ విధంగా చేసుకుంటూ మీరు చేస్తున్నారు. అది నిరాకార ఉపాసన కాదు. అది పాషాణ లోహమణి మృణ్మయే విగ్రహేషు పూజా పునర్జన బోధకరి ముముక్షోహో తస్మాధ్యతి సహృదర్చనమేవ కుర్యద్బాహర్చనం పరిహరద పునర్భవాయ. ఖచ్చితంగా చెప్పింది. పాషాణములను, మృతికామయములను, లోహమయములను కాక సహృదర్చన తస్మాధ్యతి, వాటి వెంటనే విడిచిపెట్టు. ఏమిటి విడిచిపెట్టాలంట? పాషాణ లోహమనీమృణ్మయే విగ్రహేషు. నువ్వు ఏవైతే నువ్వు నిర్మించుకొని పెట్టుకున్నావో, రాతి స్వరూపాలను, మట్టి స్వరూపాలను, మృతిక ఈ కట్టెల సమూహములను, లోహ సమూహములు పెట్టుకొని నువ్వు ఉపాసిస్తున్నావో అవన్నీ కూడా తస్మాధ్యతి, వెంటనే విడిచిపెట్టు. విడిచిపెట్టి నేనేం చెయ్యాలయ్యా? స్వహృదయర్చనమేవా, నీ హృదయములో ఆయన్ని ఉపాసించు. కుర్యద్బాహర్చనం పరిహరద పునర్భవాయ. ఈ బాహ్యార్చనలు తక్షణమే విడిచిపెట్టేసేసి నీ హృదయంలో అర్చించు. నీ హృదయం ఏమండి, నా హృదయంలో నేనేంటంటే అర్చించేదండి, ఎలాగ అర్చిస్తానండి? ఇది అందరికీ తెలియకుండా పోయింది. ఎందుచేతంటే హృదయంలోనే ఆయన ఉన్నాడు, నీకు రెండవ వాడిగా ఉన్నాడు. నీ హృదయంలోనే మీకు పెట్టాను కదా ఈ ఏమిటంటే అజన్మ అని చెప్పేసి, అందులో ఉంటా చూడండి. ఓం విశ్వతచక్షురుతం విశ్వతో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్మాత్ సంబాహుభ్యాం దమతి సంప్రచైత్యధ్యావా భూమి జనయం దేవా ఏకః. ఈ విశ్వమే ఆయన నేత్రములు, ఈ విశ్వమే ఆయన భుజములు, ఈ విశ్వమే ఆయన పాదములు, ఇదంతా సమిష్టి దేహమే ఆయన. ఇంకా ఆయన ఎక్కడ ఉంటాడు? మీరు ఎక్కడున్నారు? అందరం ఆయనలోనే ఉన్నాం. మీకు అంతకు మించి ఇంకేరు. మనలోనే ఆయన ఉన్నాడు. నీకు రెండవ వాడుగా నీ లోపటే ఉన్నాడు. ప్రకృతి నీకు శరీరం అయితే నువ్వు ఆయనకి శరీరం అయిపోయావు. ఇంత అద్భుతంగా వేదాలలో పరమాత్మ కనబడుతుంటుంటే ఏమన్నా మరి ఉపాసన అన్నారని బాగుందని, మరి ఉపాసన అనేటప్పటికీ స్వహృదయర్చనమేవా కురుద్బాహ్యర్చనం, ఈ బాహ్యర్చన విడిచిపెట్టేమంటున్నారు. ఈ స్వయం, ఈ స్వహృదయంలో ఆయన నేను ఎలాగర్చించాలి? అర్చించడం అంటే మీ భావన ఏమిటంటే, ఇంతవరకు మీకు ఏదైతే అలవాటు అయిపోయిందో ఈ అలవాటుని మీరు అర్చన అనుకుంటున్నారు. కానీ అది కాదు, అది కాదు. ఇక్కడ పరమేశ్వరుని ఉపాసించడం అంటే పరమేశ్వరుని యొక్క నామములను, పరమాత్మని యొక్క కర్తవ్యములను, శాసనములను,
మీరు ఆచరించడం అన్నమాట, అనుష్ఠానం చేయడం అన్నమాట, అది ఉపాసన. అలాగనే ప్రాణాయామము చేయడం ఉపాసన. ప్రాణాయామములోను ఈ బాహ్య ప్రకృతి మెల్లమెల్లగా ఈ ముడులు విడిపోతాయి. మీకు ఈ ప్రాణములను ఎంతైతే మీరు స్వాధీనపరుచుకుంటూ ఉంటుంటారో అంతే మీలోంచి సూక్ష్మ గ్రహణ శక్తి పెరగడం ప్రారంభమైపోతుంది. సూక్ష్మ గ్రహణ శక్తి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో పెరగడము, ఈ బాహ్య ప్రకృతి యొక్క అర్థాలు ఏమైతే ఉన్నావో, ఈ ప్రకృతిలో ఉండే రహస్యములు ఏమైతే ఉన్నావో ఇవన్నీ మెల్లమెల్లగా మీకు అవగతం అవ్వడం ప్రారంభమైపోతాయి. రెండవది, పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలు, ఆయన మహిమలు మీకు మెల్లిగా అర్థం అవ్వడం ప్రారంభమవుతాయి. మీరు ఎంతైతే ప్రాణకర్మని, మా గురుగారు అదే చెప్పారు, బంతే బంతే బంజాయంగే, చేస్తూ ఉంటే తయారైపోతావు. ప్రాణకర్మ ఎంత చేస్తూ వస్తుంటావో. ఒకరికి ఒక ఆయన ఉన్నాడండి, ఆయన గారు అలాగా వెళ్ళిపోతుంటే ఆయనకి మనకి మా చిన్నప్పుడు కథ ఒకటి వచ్చింది, మా నాన్న తెలుసు ఉండేది ఏంటి, అల్లావుద్దీన్ అద్భుత దీపం అనుకుందాం. ఆయన గారికి ఒక దీపం కనబడుతుంది. ఇదేంటి దీపం ఉంది ఇక్కడ మెట్లో కనబడుతుందని చెప్పి ఆ దీపం తీసుకొని ఇలా శుభ్రంగా తుడిచాడు. శుభ్రంగా ఎప్పుడైతే తుడిచాడో దాన్ని ఎదురుకుండా ఒక పెద్ద భూతం ప్రత్యక్షమైపోయి వీడు చూసి భయపడతాడు. ఓ నరుడా, నువ్వు భయపడకు, నీకు నేను దాసుని, నువ్వేమి చెప్తే నీకు చేసి పెడతాను. అయితే నీకు నాకు ఒక కండిషన్, నువ్వు నిరంతరము నాకు పని చెప్పాలి. నువ్వు నాకు పని చెప్తున్న ప్రతిసారి కూడా నీకు అన్ని నేను చేసి పెట్టేస్తుంటుంటాను, నీకేం కావాలంటే అన్ని ఇస్తానంటాడు. అబ్బో ఇది చాలా బాగుంది అనుకుని అయితే ముందు నాకు ఆకలితో ఉన్నాను కాబట్టి నాకు భోజన పదార్థాలు పెట్టాను, తీసుకురా అన్నాడు. ఉష్ణం వెంటనే తీసుకొచ్చి పెట్టాడు. ఈ భోజన పదార్థాలు తిన్నాడు. ఇంకా వీళ్ళు పెరుగుతున్నాయి, నాకు రాజ్యం కావాలి, బంగారం కావాలి, నాకు మహల్స్ కావాలి, దాసదాసి జనం కావాలి, అన్ని అడిగేస్తున్నాడు. అన్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు, అన్ని ఇచ్చేసి తక్షణం మళ్ళీ ఏమంటాడు, నరుడా నీ కోరిక ఏంటి అంటాడు. మళ్ళీ అమ్మో తెచ్చాను రా, ఇటు కండిషన్ ఏంటి, పని చెప్పాలి, పని చెప్పకపోతే ఇది రాస్తాడు. అందుకని ఆలోచించాడు. వీడు కొంచెం తెలియనివాడు. వీడు ఏం చేస్తాడు, ఓ పెద్ద నిచ్చెన పట్టరా అన్నాడు. పెద్ద నిచ్చెన పెట్టుకొచ్చాడు. నువ్వేం చేస్తావంటే ఈ నిచ్చెన కిందకి పైకి ఎక్కుతూ ఉండు, ఇదే నీ పని అన్నాడు. ఇంకడికి అదే పని. అలాగున మీరు మీ యొక్క స్పైనల్ కార్డ్ నుంచి ఎక్కుతూ దిగుతూ రావాలి. అదే మీ పని. అలా ఎక్కుతూ దిగుతూ ఉంటే ఏం జరుగుతుంది, మీకు ప్రాణములన్నీ వశమైపోతాయి, ఇంద్రియాలన్నీ విత్డ్రా అయిపోతాయి. ఈ ప్రకృతి నుంచి ఇంద్రియాలన్నీ మెల్లమెల్లగా విత్డ్రా అయిపోతాయి. ఈ బాహ్య ప్రకృతి ఏదైతుందో ఇది మీకు శూన్యమైపోతుంది. సర్వత్రా పరమాత్మమయమే కనబడతాది. ఏ జీవులలో చూసినా పరమాత్మయే, ఎవరిని చూసినా పరమాత్మయే. అంత అనంతమైనటువంటి ఈ విశ్వంలో మీకు ఆయనే కనబడతాడు. అది ప్రాణాయామం, అది ఉపాసన. మరి ఇలాంటి ఉపాసనని మీరు పొందాలనుకునేటట్లయితే మీరు ఏమి సాధన చేస్తున్నారు? యథార్థ పరిచయాన్ని ప్రాప్తం చేసుకోవాలంటే మీకు కావలసింది జ్ఞాన ప్రాప్తి. ఆ జ్ఞానాన్ని ప్రాప్తం చేసుకున్నారు కదా, మరి జ్ఞానంతో పాటు మీరు యోగ సాధన నేర్చుకున్నారు. ఈ యోగ సాధన మీరు ఏదో ఒక మార్నింగ్ అవర్స్ ఇప్పుడు కూర్చునే యోగ సాధన మీరు చేయడమో కాదు, రాత్రులు కూడా కూర్చోండి. 8 అవర్స్ మీ కార్యవాహాలకు ఉపయోగించుకుంటున్నారు, 8 అవర్స్ రెస్ట్ తీసుకోండి. 24 అవర్స్ డే కదా, ఇంకొక 8 అవర్స్ ఏం చేస్తారు? సాధన చేయండి. మేము అలాగే చేశాం. రాత్రి మెలుకోవడమే. సన్యాసర్ గారు కొంతమంది ఉన్నాం, రాత్రులు చేసుకుని యోగా చేయడమే. 2 గంటలు కూర్చోడు, 10 గంటల వరకు యోగమే. లేకపోతే అఖండ యోగ బట్టి 10 నుంచి యోగమే. లైట్గా ఏదో తినేయడం, లేదా లిక్విడ్ తాగేయడం. 6 గంటలకు మళ్ళీ 8 గంటలు 9 గంటలు కాదు, 6 గంటలకి కొంచెం టిఫిన్ తీసుకోవడం, లేదనేటట్టే ఏదో లిక్విడ్ తాగడం, తీసుకోవడమే లిక్విడ్ ఫుడ్ తీసుకొని
కూర్చోడమే యోగం 10 గంటల నుంచి మార్నింగ్ 6 వరకు యోగమే. ఆ తూగడమో, ఆ నిద్రపోవడమో, బుర్రలో ఉంచడమో, మొత్తానికి కింద పడి మీద పడి నలిగిపోయి ఆ యోగంలో సాధన చేసేవాళ్ళం. ఆ తర్వాత ఈ దేహం సహకరించేది కాదు కదా, మొదట్లో సహకరించేది, ఎవరికైనా సహకరించదు. ఆ తర్వాత మెల్లగా దేహం సహకరించడం ప్రారంభిస్తుంది. అక్కడి నుంచి యోగ సాధన అంతే. కూర్చుంటే అలా ఉండిపోవడమే, ఆసన సిద్ధి ఎన్ని వచ్చేస్తాయి. అలాగా పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి అంటే మీ యొక్క మొట్టమొదట ఏమిది, ఈ బాహ్య ప్రపంచంలో ఉండినటువంటి వారు ఆయన సంరక్షణ పొంది క్షుద్ర శక్తి గల మానవులు కూడా సమస్త విఘ్నములు మరియు సంకటములను దాటి వెళ్ళి వివిధ కష్టం నుండి భయమునంతక ఈ ప్రపంచం నుండి సురక్షితముగా తరించి వెళ్ళుదురు. అది విద్వాంసులు పండితులు వాళ్ళ ఈ జ్ఞాన మార్గం ఉండే వాళ్ళు ఇలాగే యోగ సాధన విడిచిపెట్టేసిస్తాయండి. ఈ కొత్తగా వచ్చినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎలాగ ఉంటున్నారంటే ఈ విధానాలతో ఉంటున్నారు. యోగ మార్గంలోనికి మీరు అడుగుపెట్టినప్పుడు మీ గత జన్మల తాలూకా సంస్కారాలు కావచ్చు, ఈ జన్మ సంస్కారాలు కావచ్చు, మీ తల్లిదండ్రులకు వచ్చిన సంస్కారాలు కావచ్చు, ఇవన్నీ బాహ్య ప్రపంచం వైపు మిమ్మల్ని తీసుకుపోతాయి, వెళ్ళనివ్వకుండా ముందుకి. అవన్నమాట విఘ్నములు. సోమర్తనము విఘ్నమే. ఇలాంటి విఘ్నముల నుండి మీరు చేసినటువంటి కర్మలు ఏమైతున్నావో ఆ కర్మలే మీకు ఫలీభూతం అయిపోయి మీకు సమస్యల రూపంలో, కష్టముల రూపంలో అబ్బబ్బా మీకు భయంకరంగా అవన్నీ కల్పిస్తుంటాయి. ఇవన్నీ కూడా దేనికొస్తున్నాయి? మీరే చేసుకున్నారు కదా గత జన్మలలో, ఆ చేసినవి మీకు వస్తాయి. शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांति वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः।